మొదటిది మనం చూసినట్లయితే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ఉంటాం అని అంటున్నాడు. నేనైతే ఈ ప్రజలందరి మధ్యలో ఉంటే, ఈ రిచువల్ గా మరి యాక్టివిటీస్ చేసేటటువంటి వారి మధ్యలో, లేకుంటే మరి పొలిటికల్ గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రజల మధ్యలో, లేకుంటే ఈ యొక్క అధికారుల మధ్యలో నేనైతే ఎలా ఉంటానంటే, నా కుటుంబం అయితే ఎలా ఉంటుందంటే, నా పిల్లలైతే ఎలా ఉంటారంటే ఆత్మీయంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఆత్మీయంగా ఉండాలని కోరుతుంటున్నాను. అలానే బ్రతుకుతాం. ఆత్మీయత అంటే చాలా అవసరం అండి. ఎందుకు ఆత్మీయత అవసరం? ఎందుకు మరి భక్తుడు ఆత్మీయతకు ప్రాముఖ్యతనిచ్చాడు? ఆత్మీయత, స్పిరిచువల్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ఈ లోకపరమైనటువంటివి సంపాదించుకోవడానికి, ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు పరుగులెత్తుతుంటాం. ప్రతి ఒక్కరం డబ్బులే కావచ్చు, అధికారమే కావచ్చు, లేకుంటే రకరకాల వస్తువుల గురించే కావచ్చు, లేకుంటే రకరకాల పరిస్థితుల గురించే కావచ్చు, మనం వాటి కొరకు పరుగులెత్తుతూ ఉంటాం. ఎందుకు అంటే వి థింక్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. వీటి కొరకు ఇవి చాలా నాకు అవసరం అని అనుకుంటాం. ఇవి ఉంటే నేను బ్రతికిపోతాను అని అనుకుంటాం. ఇవి ఉంటే నా జీవితం బాగుంటుంది అని అనుకుంటాం. ఈ దినాల్లో ఇప్పుడు యంగ్ పీపుల్ అంతా కూడా దేని కొరకు వెయిట్ చేస్తుంటారో తెలుసా అండి? బిగ్ బిలియన్ డేస్ ఆ సేల్ కొరకు వెయిట్ చేస్తుంటారు, ఆ హిట్ లిస్ట్లో పెట్టుకొని. లేకుంటే అమెజాన్ సేల్ గురించి వెయిట్ చేస్తుంటారు, లేకుంటే ఇలా ఆఫర్స్ల గురించి వెయిట్ చేస్తుంటారు. ఎందుకు అంటే దే థింక్ దట్ ఇట్స్ ద రైట్ టైమ్ టు గ్రాబ్ సంథింగ్, ఇట్స్ ద రైట్ టైమ్ టు గ్రాబ్ విచ్ ఐ వాంట్. నేను అంటాను, దీస్ ఆర్ ఆల్ యూస్లెస్. మనకి వీటిని బట్టి మన జీవితాలు బాగుపడవు. వీటిని బట్టి మన జీవితాలకు మేలు రాదు. వీటిని బట్టి మన జీవితాలకు ఏమీ ప్రయోజనం ఉండదు. వీటిని బట్టి మన జీవితాల్లో ఏమి కూడా పొందుకోలేం. కానీ స్పిరిచువల్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితం అంతా కూడా కట్టబడేది ఎక్కడ? మన జీవితం అంతా కూడా ఎక్కడ మనం ఆనందాన్ని పొందుకోగలుగుతాం? యెషయాకి బాగా తెలిసిందన్నట్టు, ప్రవక్తినికి బాగా తెలిసిందన్నట్టు, మరి పెద్ద కుమారునికి బాగా తెలిసిందన్నట్టు, చిన్న కుమారునికి బాగా తెలిసింది. అందుకొరకే ఆ కుటుంబం అంతా కూడా దేని మీద కట్టబడింది అంటే స్పిరిచువల్ లైఫ్. మేమందరం కూడా ఒకేలాగా ఉంటాం, మేమందరం కూడా ఒకే దాన్ని వెంటాడుతాం, మేమందరం కూడా ఒకే విధంగా మరి జీవిస్తాం. మా జీవితం అంతా కూడా స్పిరిచువల్ లైఫ్ గురించి మేము కేటాయిస్తాం. మనం ఈ దినాన ఒక్కసారి వెన్ వి డివైడ్ అవర్ టైం, మనం ఒక సమయాన్ని ఒకవేళ మనం విభజించినట్లయితే ఎంత సమయం నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి గడుపుతున్నావు, ఎంత సమయం ప్రార్థన గురించి గడుపుతున్నావు, ఎంత సమయం వాక్యం గురించి గడుపుతున్నావు, ఎంత సమయం సంఘంలో పనుల గురించి గడుపుతున్నావు, ఎంత సమయం మరి దేవుని యొక్క సన్నిధిని కోరాలని మరి ఆశనతో గడుపుతుంటున్నావు? నేను అంటాను, చాలా తక్కువ అండి. ఆదివారం వస్తే మనము ఇక్కడ ఉంటాం ఆరాధించడానికి, అంతేగాని ఇంకా దేనికి ఉండమండి. దేవుని ప్రజలరా, మన స్పిరిచువల్ లైఫ్ దాని మీదనే మన జీవితం అంతా కట్టబడి. అందుకొరకే యెషయా అంటున్నా అంటే నేను ఆత్మీయంగా ఉండడానికి నేను నా కుటుంబం ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడు ఆత్మీయంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాం. అదే మా జీవితాలకు చాలా ప్రాముఖ్యం. మేము సాతానుకి చోటివ్వం, వాని అపవాదికి చోటివ్వం, అపవాది యొక్క తంత్రాలకు చోటివ్వం, అపవాది యొక్క కుయుక్తులకు చోటివ్వం, అపవాది చేసేటటువంటి వాని పనులకు చోటివ్వం, అపవాది వేసేటటువంటి ఆలోచనలకు మేము చోటివ్వం. మేము ఆత్మీయతకు చోటిస్తాం. మనమందరం కూడా అలాంటి ఆలోచనతో నింపబడదము గాక. మన జీవితాలు కూడా ఆత్మీయంగా కట్టబడును గాక. మన పిల్లలు కూడా ఆత్మీయతకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చుదురు గాక. దేవుని ప్రజలారా, ఆత్మీయకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం చాలా అవసరం. మనం చాలాసార్లు ఆత్మీయులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాదండి, ఆత్మీయతను కోరుకోవాలి, ఆత్మీయంగా ఉండాలని ఆశించాలి, ఆత్మీయంగా ఉండాలనేటటువంటి ప్రయత్నం చేయాలి.